కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత సాయన్న కుమార్తె నివేదిత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి లేని బిడ్డను ఏకగ్రీవం చేయిస్తారు అనుకున్నాం కానీ గెలవనీయకుండా కుట్రలు పన్నుతున్నారని తలసాని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తానన్న మైనంపల్లి తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరగాలని శ్రీధర్ రెడ్డి అన్నారు. జరిగింది. కేసీఆర్ గారు సాయన్న గారి ఫ్యామిలీకి మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి. దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మార్నింగే మేము నాన్న ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని ఇన్ఛార్జ్ గారి ఆశీస్సులు తీసుకొనేసి మేము బోర్డు మెంబర్స్ ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అమ్మగారితో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. చాలామంది ప్రజలు వచ్చారు. అందరిది చాలా మంచి స్పందన ఉంది. మేము ఈ పట్ల